ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా తన 12 ఏళ్ల పాలన విజయాలను ప్రవాస భారతీయులతో పంచుకున్నారు ప్రధాని మోదీ. భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్నారు. దేశ అభివృద్ధిలో 140 కోట్ల భారతీయుల సామర్థ్యం, ఆత్మవిశ్వాసం ప్రధాన పాత్ర పోషించాయని ప్రధాని మోదీ అభివర్ణించారు. ఫ్రాన్స్ పర్యటన ముగించుకొని భారత్ బయలుదేరే ముందు ప్రధాని మోదీ ప్యారిస్లో ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ గత 12 ఏళ్ల ఎన్డీఏ పాలనలో భారతదేశం సాధించిన అభివృద్ధి ప్రస్థానాన్ని వివరించారు. గత 12 ఏళ్ల కాలం 140 కోట్ల మంది భారతీయుల సామర్థ్యం, సంకల్పం, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచిందని తెలిపారు. గత 12 ఏళ్లలో భారతదేశ జీడీపీ రెట్టింపు కాగా దేశంలోని విమానాశ్రయాలు, విశ్వవిద్యాలయాల సంఖ్య కూడా 2 పెరిగిందని మోదీ అన్నారు. రహదారుల నిర్మాణ వేగం 3 పెరగగా మెట్రో రైల్ నెట్వర్క్ 4 విస్తరించిందన్నారు. భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని మోదీ తెలిపారు. साथियों, बीते 12 वर्ष 140 करोड़ भारतीयों के अद्भुत सामर्थ्य के रहे हैं. 12 साल के इस कालखंड में भारत का जीडीपी दोगुना हुआ है. एयरपोर्ट की संख्या दोगुनी हुई है. यूनिवर्सिटीज की संख्या भी दोगुनी हो गई है. हाईवे कंस्ट्रक्शन की स्पीड 3 गुना बढ़ गई है और मेट्रो नेटवर्क 4 गुना बड़ा हो गया है. ఎగుమతుల రంగంలో కూడా దేశం గణనీయమైన పురోగతి సాధించిందని ప్రధాని మోదీ తెలిపారు. గత 12 ఏళ్లలో భారత ఎగుమతులు 3 రెట్లు పెరిగాయని, మొబైల్ ఫోన్ తయారీ యూనిట్ల సంఖ్య 100 రెట్లు పెరిగిందని వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచంలో 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీ దేశంగా భారత్ నిలిచిందని తెలిపారు. తయారీ రంగంలో భారత్ ప్రపంచానికి ప్రధాన కేంద్రంగా మారుతోందన్నారు. ఆర్థిక పురోగతితో పాటు సామాజిక మార్పు కూడా దేశంలో స్పష్టంగా కనిపిస్తోందని మోదీ అన్నారు. గత 12 సంవత్సరాల్లో సుమారు 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని అన్నారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు కూడా అభివృద్ధి ఫలాలు చేరుతున్నాయనడానికి ఇదే నిదర్శనమని మోదీ తెలిపారు. దేశ అభివృద్ధిలో అత్యంత ముఖ్యమైన విజయంగా భారతీయుల ఆత్మవిశ్వాసాన్ని ప్రధాని అభివర్ణించారు. నేటి భారత యువత పెద్ద కలలు కనడానికి వెనుకాడడం లేదని, రైతులు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారని, మహిళలు వివిధ రంగాల్లో నాయకత్వం ప్రదర్శిస్తున్నారని తెలిపారు. ఈ 12 సంవత్సరాలు భారతదేశ ఆకాంక్షలను కొత్త శిఖరాలకు చేర్చిన కాలంగా నిలిచాయని ప్రధాని మోదీ అన్నారు.